గత వైసీపీ హయాంలో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డమే కాదు, కోట్ల విలువైన భూముల్ని కారు చౌకగా బెదిరించి కాజేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గీయులు 11 మంది ఓ ముఠాగా ఏర్పడి 8 కోట్ల విలువైన తన ఆస్తిని 10 లక్షలకు మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కర్నూలు జిల్లా కల్లూరు మండలం న్యూకృష్ణానగర్కు చెందిన కేదారేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఇదేంటని తాను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు తెలిపాడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పేదలు సాగు చేసుకుంటున్న 7.5 ఎకరాల్ని వైసీపీ నేతలు కబ్జా చేశారని, వాటికి పట్టాలు కూడా పొందారని వైఎస్సార్ కడప జిల్లా వీరబల్లి మండలానికి చెందిన నేతి రమేష్ బాబు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తిని కాజేయాలని చూస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోరుమామిళ్లకు చెందిన చెన్న కేశవులు కోరారు. టీడీపీ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు.